ఎర్రేషా లేకుండుంటే చాలు 2 పూట్ల 2 ముద్దలు సంపాదించి పెడతాను. పట్నంలో అయితే కాన్వెంట్ బడికైనా పంపించేటోడివి, ఇక్కడ సర్కార్ బడి కూడా సరిగ్గా లేనట్టుందయ్యా. నువ్వేం కట్టబడి కలెక్టర్ చదువు వాళ్ళ 4 అక్షరాలు వచ్చి కూసింత జ్ఞానం మంచి బుద్ధి వస్తే చాలు. మీ అక్కలాగా తింగరి పనులు మాత్రం చేయమాక. పాపమని పట్నం తీసుకొస్తే గొప్ప పేరు తీసుకొచ్చింది. నీ మాట విని వెంట వచ్చిన అక్కను సూతులతో పొడిచిట్టు ఎందుకు మాట్లాడతావయ్యా? ఆడనే ఉంటే ఇది చేసిన పనికి కత్తితో పొడిచేటోడిని. కన్న పాపాన్ని నెత్తుడితో కడిగేసుకోరాదని ఏడక తీసుకొచ్చిన. దీన్ని నువ్వు అయ్య చేతిలో పెడితే మన ఊరికి పోయేటోళ్ళం. ఈడ ఎవరు సాయం చేస్తారో ఏందో. ఆడ పెద్ద మనుషులు ఎవరో కానొస్తున్నారు. బేగా రండి. అయ్యా, ఇల్లేదైనా బాడుక్కు దొరుకుద్దా? కొంచెం ముందుకు పోయి ఊర్లో అడగండి, అక్కడ ఎవరైనా చెప్తారు. అలాగే పదండి. దేవా, నీ కళ్ళల్లో మెరుపుని చూస్తున్నాను. ఈ సంతోషాన్నిచ్చింది ఈ అవార్డులేనా? గుర్తింపు కోసం ఇచ్చినవి నా పక్కనున్నాయి. అందరికీ గుర్తుండిపోయేలా మిమ్మల్ని చూడాలి పెద్దబాబు గారని నా ఎదురుగా ఉండి చెప్పే పార్వతి మాటలు గుర్తుకు రాగానే ఆటోమేటిక్గా నా కళ్ళు మెరుపొచ్చేస్తుందిరా. పార్వతి ఇంత సాధిస్తుందని ఊహించుండవు కదా? వీటి మీద ఏం రాసిందో పార్వతి చదవలేకపోవచ్చు, కానీ తను హర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ కోసం చెప్పిన చిట్కాలు పుస్తకాలను కొన్ని లక్షల మంది చదువుతున్నారు. పుస్తకం ధరెంతో చెప్పొచ్చు, కానీ పార్వతి మాటలకు వెలకట్టలేము. ఇవన్నీ తనకే a great honor. Come. అమ్మా, అమ్మా, నానా, I've done it. Young Dynamic Businessman Award 2015. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ పెదబాబు. నువ్వు అనుకున్నది సాధిస్తావన్న మా నమ్మకాన్ని ప్రతిసారి నిలబెట్టావు. యు డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ. అమ్మా, ఇది పార్వతికి ఇచ్చిన అవార్డ్, సాల్వా. పార్వతి ఐడియాలజీకి సింగపూర్ బిజినెస్ మ్యాన్ అంతా ఆశ్చర్యపోయారమ్మా. తనక్కడికి రాకపోయినా పార్వతి చెప్పిన టిప్స్ అండ్ థాట్స్ షేర్ చేసుకుంటే ఆడిటోరియంలో ఉన్న 5,000 మంది ఒకేసారి నించొని చప్పట్లు కొట్టారమ్మా.
క్లాప్ సౌండ్ ఇంకా నా చెవులో మ్రోగుతూనే ఉంది. వాట్ ఎ గ్రేట్ ఆనర్ అమ్మా. నువ్వు ఈ శాల్వ తీసుకొని ఇప్పుడు ఇక్కడే పార్వతి భుజాన వేసి సన్మానం చేయాలి. భలే వాడివే పెద్దబాబు. దాని శవం దొరికినా ఈ శాలువ కప్పేవాళ్ళం. పెన్ని, అతిగా వాగేశానా? సారీ. నోరు పారేసుకోవడం, సారీ చెప్పేసుకోవడం ఇంతేగా నీ బతుకు? ఆంటీ, హనుమంత్ వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఏమైంది మహి? బ్రో, పార్వతి హనుమంతు గాని నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. చూడు పెద్దబాబు, వాట్ డాడ్, ఏమైంది వాళ్ళకి? ఆ హనుమంతుడు లేకపోతే రాముడు లేడు. ఈ హనుమంతు లేకపోతే ఈ ఇల్లు ఉన్నట్టుగానే లేదు. పాతికేళ్ల విశ్వాసం రాత్రికి రాత్రే చీకట్లో వెళ్ళిపోయింది. చాలాసార్లు తను పొరపాటు చేసుండొచ్చు, కానీ ఒక్కసారి కూడా మనం లోడ్ చేయలేదు. పెన్ని, పెద్దబాబు, అచ్చం నీది అమ్మ పోలిక అంటే ఏదో అనుకున్నాను. అక్కలా నువ్వు కూడా నన్నే అనుమానిస్తావేంటయ్యా? ఇందులో నా పాపం ఏం లేదని అమెరికాలో ఉన్న నా పిల్లల మీద ఒట్టేసి చెప్పాను. కావాలంటే అడుగు. అలా ఎలా చెప్పకుండా వెళ్ళిపోతారు? పని మంచి ఇంత ఎత్తుకెదిగిందా అని ప్రపంచం నివ్వెరపోతుంది. కోటి రూపాయల చెక్ పార్వతి టాలెంట్ మెచ్చుకొనిచ్చారు. 25 ఏళ్ళు రోజుకి 1000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళు. ప్రతిభ పేదరికాన్ని రూపుమాపిందనడానికి పార్వతి జీవితమే నిదర్శనమని సింగపూర్లో గొప్పగా చెప్పానమ్మా. కానీ ఇక్కడ చూస్తే పార్వతి, గణేష్, హనుమంతు ఎవ్వరు లేరు. ఏం తక్కువైందని వెళ్ళిపోయారు? ఏ సమస్య ఎక్కువైందని వెళ్ళిపోయారో తెలియట్లేదు పెద్దబాబు. నా బిడ్డల కన్నా ఎక్కువసార్లు అమ్మాని పిలిచేవాడు హనుమంతు. వెళ్ళిపోయాడు. వీల్లేదమ్మా. తప్పు చేసి సంజాయిసి చెప్పుకోలేకపోతే మన్నించవచ్చు, కానీ ఏ కారణం లేకుండా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయారంటే మంచి మానవత్వంతో కట్టిన ఇల్లు పోసిపోతుంది. అలా జరగకూడదు. వాళ్ళెక్కడున్నా వెతికి తీసుకొస్తాను. అలసిపోయొచ్చో పెద్దబాబు, వెళ్ళి రెస్ట్ తీసుకోనన్నా. నాన్న బాబాయ్ కలిసి హనుమంతు జాడ తెలుసుకుంటారు. ఎవరి శ్రమ తీసుకోకండమ్మా. వాళ్ళెట్టెళ్ళుంటారో నా 6th సెన్స్ చెప్తుంది. వెతికి తీసుకొస్తాను.
మీకు మాకు రుణం తీరిపోయింది పెద్దబాబు గారని వాళ్ళలో ఏ ఒక్కరన్నా ఒక్కనే వస్తాను. గోపి పద. నీ సెన్స్ ప్రకారం పార్వతిని కనుక్కుని చేయి పట్టుకునొస్తే మీడియా వాళ్ళకి చెప్పి న్యూసెన్స్ చేయిస్తాను. ఒకవేళ దొరకలేదు అనుకో, ఇంకెప్పుడు దొరకకుండా చూస్తాను. ఎప్పుడు జోక్స్కి నవ్వేదాన్ని. ఇప్పుడు సిచ్యువేషన్ సీరియస్ అయితే నవ్వొస్తుంది. పని మనిషి పార్వతి రోడ్డున పడటం, వాళ్ళని వెతుక్కుంటూ అపర కుబేరుడు కొట్టమనేని దేవేంద్ర వెతకడం. తను రోడ్డు మీదకే వచ్చి వెతకాలిగా. వస్తాడు. కిరీటం లేని చక్రవర్తులు ఘట్టమనేని వంశస్థులు అని మా ముత్తాతల నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. నువ్వు పూర్వం చెప్తున్నావు, నేను భవిష్యత్తు చెప్పనా? అఖిలక్క కొడుకులు మనవళ్ళు, ముని మనవళ్ళు కూడా చక్రవర్తులే. వాళ్ల గురించి నువ్వు చరిత్ర చదివావు. నేను తెల్లవారినప్పటినుంచి చూస్తూనే ఉంటాను. ఇప్పుడు కొత్తగా చూడు. ఘట్టమనేని ముద్దు బిడ్డ, ఆ ఇంటి గడ్డన పుట్టిన పులిబిడ్డ ఇవాళ తల దించుకుంటుంది. ఏంటి? అవును చీపురాంటీ. కళ్ళెర్ర చేసి చూసే అఖిలాండేశ్వరి నా మాటలకు కంటతడి పెట్టుకునేలా చేస్తాను. చంద్రముఖి, నువ్వేం ప్లాన్ చేస్తున్నావో ఏంటో. నీ మాటలు వింటుంటేనే చన్నీళ్లతో స్నానం చేసినట్టు ఒళ్ళు పులకరించిపోతోంది. దేవా ఓడిపోతాడా? అఖిలక్క కళ్లల్లో కన్నీళ్ళా? ఇది కలలోనైనా జరిగే పనేనా? రామరామా, వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తోంది. అవకాశం వచ్చి నువ్వు రెచ్చిపోయే సిచ్యువేషన్స్ తెస్తే విజృంభిస్తావు కదా ఆంటీ. కురుక్షేత్రంలో అభిమన్యుడు జానెడు కత్తుంటే ఇవ్వండి మీ అందర్నీ మట్టుపెడతానని కౌరవుల్నే అడిగాడంట. అలాగే చిటికెడు ఉప్పు, రవ్వంత నిప్పు నువ్వు ఇవ్వు. చిటపటలాడించకపోతే మా ఇంటి పేరు చీపురే కాదు. రెండు గంటలాగు. 3వ గంట నీదే. 16 కంపెనీలున్న ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొండకు నాగపడగల చంద్రముఖి కాటుకు ఘాటు పడుతుంది. వెయిట్ అండ్ సీ. నేను పేటలోకి పోయి ఏదైనా పని ఉందేమో అడిగొత్తా. నువ్వు గనిగాడు ఇంటి పట్టునే ఉండండి. ఈ ఊరు ఎట్టుందో మనుషులు ఎట్టుండారో పరిచయం చేయడానికి ఊళ్ళోకి వెళ్ళారా? బాగుండ చెప్తున్నా. అయ్యా,
నాను కూడా పనిసేస్తానయ్యా. నీతో వద్దా? నువ్వు చేసిన చెడ్డ పని చాలు. ఏంటయ్యా చెడ్డ పని నిన్నటి నుంచి అంటనే ఉన్నావు? అక్క చేసిన తప్పైతే ప్రతిోడు తప్పు చేసినట్టే. నాలిక మీద వాతెడతాను తిక్కగా మాట్లాడినావంటే. మహాతల్లి పని చేస్తాదనే కదా పల్లె నొదిలి మోటముళ్ళు సర్దుకుని పట్టణం వచ్చినది. అమ్మగారింట్లో పని చేయవే అంటే వాళ్ళింటికే ఎసరు పెట్టినది. దేవుళ్లను వదిలేసి వస్తా ఉంటే గుండెకాయ బగ్గుమన్నది. ఎంత బాధగా ఉన్నదో నాకు తెలుసు. ఈ పాపెట్టిది కుదురుగా ఉంటే ఊరుగా నువ్వు వచ్చేటోళ్ళవా? ఏన్నైనా నోరు మూసుకొని ఉంటే ఊరు కాసుకొని ఉంటది. నానేదో 10 రూపాయలు సంపాదిస్తే నీ కట్టం తక్కుతుంది కదయ్యా. వద్దు తల్లి వద్దు, నీకు దండం పెడుతున్నా. నువ్వే చెయ్యొద్దు. గొంతు కోసి చక్కెర నీళ్ళు తాగితే సమ్మగుంటదా? నువ్వు చేసిన వ్యవహారం వల్ల తల దించుకుని ఈడకొచ్చిన రెక్కల ముక్కలు చేసుకుని కూలో నాలో చేత్త. నీ తలోంచి ఏ చేతినో తాళి కట్టిస్తే నా భారం దిగిపోద్ది. బస్సు దిగినా కూడా ఇదే మాట అన్నావయ్యా. పెళ్ళి పెళ్ళి పెళ్ళి. నన్ను పెళ్లి చేసుకునంటే అర్థం కదా? పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావే? నీ ఈడు ఆడపిల్లలు చేసుకుంటా ఉంటా సొత్తా కూకుంటావా? లేదయ్యా, నాకు పెళ్ళిట్టం లేదు. ఇట్టాకే ఉండిపోతా. నువ్వేడికి తీసుకెళ్తే ఆడుకొత్తా. నువ్వేం చేయమంటే చేస్తా. పెద్దబాబు గారే నా ప్రపంచం అనుకున్నాక ఏడుంటే ఏటి, ఏమైపోతే ఏటి? అక్క అక్క నరికి పోగులు పెడతానే పాపిట్టిదానా. మళ్ళా ఆ కోత కూసావంటే నిన్ను ఇట్టగాదే. ఉండే ఉండో. లేక లే ఏడవకక్క. లేక లేక లే లేక అయ్యా నిన్ను వద్దు నీ కాలు పట్టుకుంటాను. వద్దు నాన్న వద్దు అక్క చెప్పొద్దు నరికి ముక్కలు చెయ్యాలా? వద్దు నా మాట విన్నారా? చేయొద్దు. నా మాట విన్నానా? వద్దు నా మాట విన్నానా? నానా అయ్యా మాట వినండి. నా మాట విను నాన్న. నిన్ను చంపితే కూతురేదో తప్పు చేసినది, అందుకే చంపాడు అంటారు జనం. నీకు దండం పెడతాను. వద్దయ్యా, నీ కాళ్ళు అట్టుకుంటా. నేను చేసుకోవద్దయ్యా. వదండి. ఇంకెప్పుడు నీ మాట కట్టు చెప్పాను. నీకిష్టం వచ్చినట్టే చెయ్యి. నువ్వు తల నరుకోద్దయ్యా. నానే తల ఉంచుకుంటాను. నా బతుకుని నీ కాళ్ళ కాడెట్టినాను. దాటిపోతావో నలిపేద్దామని ఇష్టం.